నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి ప్రత్యేక నివేదిక. ఆళ్లగడ్డలో జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమంలో జిల్లా పరిశీలకులు కిలారి రోసయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఏదైనా ప్రమాదం జరిగితే రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేనకు ఆదరణ పెరుగుతోందని, అయినప్పటికీ కొందరు నాయకుల వల్ల కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కిలారి రోసయ్య పేర్కొన్నారు. అనేక గ్రామాల్లో కనీస వసతులు, రోడ్లు లేవని గుర్తించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాటి కోసం నిధులు ఏర్పాటు చేసిన ఘనతను గుర్తు చేశారు. ఈ ఉద్యమి సభ్యత్వ నమోదు ఆళ్లగడ్డ సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో జరుగుతుందని, జనసేన బలోపేతనానికి సభ్యులు కలిసికట్టుగా పనిచేస్తున్నారని మైలేరి మల్లయ్య వెల్లడించారు. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీ యొక్క క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలందరినీ కూడా మార్చి 10వ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున నిన్న ఉత్సాహంగా మొదలు పెట్టడం జరిగింది. నేను ఒక్కరోజే దాదాపు 1,00,000 మంది పైగా సభ్యత్వ కార్యక్రమాలు నమోదు చేసుకోవడం జరిగింది. అన్నీ కూడా త్రూ ఆన్లైన్ మాత్రమే. గతంలో 500 రూపాయలు ఉంటే ఈసారి 400 రూపాయలు చేశారు. ఏదైతే కార్యకర్తలందరూ కూడా ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ గతంలో కూడా కార్యకర్తలుకి ఏదైనా జరిగినప్పుడు కూడా తప్పకుండా వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయల చెక్కు వాళ్ళ ఇంటింటికి కూడా తీసుకెళ్లిన సంఘటన మీ అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా జనసేనకి ఒక ప్రత్యేక బలం, రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పట్ల ఆకర్షితులవుతున్నారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రవర్తన ఏదైతే ఈ రాష్ట్రంలో ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్తా ఉన్నారో, అటు అరకు దగ్గర నుంచి ఇటు తిరుపతి దాకా కూడా, అరకులో అయితే ఎస్టీలకి కొన్ని సంవత్సరాలు డికేడ్ల నుంచి కూడా కనీసం రోడ్ల వ్యవస్థ లేనా కూడా రోడ్ల వ్యవస్థలు ఏర్పాటు చేయటం, అలాగే కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాల్లో కొన్నిదెల గ్రామానికి ఈ ప్రాంతంలో 50 లక్షల రూపాయలు మరి ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించడం, అలాగే గతంలో కూడా ప్రభుత్వం రాకముందు కూడా ఆయన సొంత నిధుల నుంచి 1,600 మంది రైతులకి 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చిన సంఘటనలు ఎన్నో ఆయన సొంత నిధుల నుంచి కూడా ఇవ్వటం మనందరూ కూడా చూసాం.